హాయ్ మా, ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మనకు బాబుకు పెళ్ళి చేసిన తర్వాత ఆ అబ్బాయిని ఇంట్లోనే ఉంచాలా, బయటకు పంపించేయాలా? మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటే మళ్ళీ ఇక్కడ ఒక క్లాస్ ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బయటకు పోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయలేము, ఏడ్చి మొత్తుకొని మనం ఏం చేసినా వాళ్ళేం ఇంట్లో ఉండరు. కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అందరం బాగున్నాం అనుకోండి, కొడుకు కోడలు అందరం బాగున్నాము, హ్యాపీగా అందరం కలిసి ఉండొచ్చుమా, ఇబ్బందే లేదు. అవునా కాదా? అంటే స్టార్టింగ్లో కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. కోడలి అలవాట్లు వేరే ఉండొచ్చు, ఆ అమ్మాయికి అత్తగారు అలవాట్లు వేరేగా ఉండొచ్చు. అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ లోపల అడ్జస్ట్ అయిపోయేసి మంచిగా ఉన్నారు అంటే హ్యాపీగా కొడుకులతో ఉండొచ్చుమా, తప్పేంటి కదా, మనకు సాటిస్ఫాక్షను. సో వాళ్ళకి పిల్లలు పుట్టినా మనవాళ్ళు మనవరాలతో చక్కగా ఆడుకోవచ్చు, వాళ్ళని చూసి మురిసిపోతూ ఉండొచ్చు. ఎప్పుడు అంతా బాగున్నప్పుడు. దానికి ఫస్ట్ మనం తగ్గాలి అత్తగారులు. ఎందుకు అంటే కోడలు కొత్తగా వచ్చింది కాబట్టి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ అమ్మాయికి ఒక 1 year టైం ఇవ్వాలి మనము. ఎందుకంటే తన అలవాట్లు వేరేగా ఉంటాయి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కంప్లీట్గా వేరేగా ఉంటాయి. కాబట్టి మనం నేర్పించాలి మంచిగా. ఆ పాప పొరపాటున ఏదన్నా మాట్లాడినా కానీ మనం అడ్జస్ట్ అవ్వచ్చు వాళ్ళు కావాలి అనుకుంటే. తిరిగి మాట్లాడడానికి ఎంతసేపు మా చెప్పండి. ఇప్పుడు ఒకవేళ మన కూతురు 9:30కి లేచింది, బాబు 9:30కి లేచాడు, ఒకవేళ ఆ పాప కూడా 9:30కి లేచింది, కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? కోడలు ఉదయాన్నే లేచి పనులు చేయాలి అనుకుంటాం. ఒక విషయం మర్చిపోతాం, ఆ పాప కూడా మన కూతురు ఏజ్లోనే ఉంది, ఆ పాపకు కూడా ఉదయాన్నే లేచే అలవాటు లేదు అని అనుకోవాలి. అంతేకాని నువ్వు కోడలు కదా ఈ టైంకి లేవడం ఏంటి, మీ అమ్మ సరిగ్గా నేర్పించలేదు, మీ అమ్మ సరిగ్గా పెంచలేదు అంటే అమ్మాయికి మండుతుంది. ఇంకా అప్పటి నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది వార్ అని చెప్పను, కానీ మీ మీద నెగటివ్ ఫీలింగ్ అనమాట. మీరు యాక్సెప్ట్ చేశారు, ఏముంది తను కూడా చిన్నపిల్లే కదా, పోనీలే అబ్బాయి ఎలాగో మనం చేసేసుకుంటున్నాం, ఒక్క అమ్మాయి కదా ఎక్స్ట్రా చేసేస్తే సరిపోతుంది అంటే ఆ అమ్మాయి కొన్ని రోజులకు రియలైజ్ అవుతుందమ్మా. రియలైజ్ అవ్వడం లేదు అంటారా? 1-2 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు ఆలోచించండి. సపరేట్గా పెట్టడమే ఉత్తమం, నేనైతే అది చెప్తాను. అంటే అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళు కాదు, అలానే అమ్మాయిలందరూ మంచివాళ్ళు కూడా కాదు, అలానే మనం కూడా కదా అత్తగారి లెవెల్లో మనము అందరం మంచివాళ్ళు కాదు. మనకి ఈగో ఉంటుంది, మళ్ళీ పెద్దవాళ్ళం కదా నా మాట వినాలి అనేది. అది మనం కొంచెం తగ్గించుకుంటే అడ్జస్ట్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను మా, చాలామంది అత్తగారులు చెప్తూ ఉంటారు, ఏంటి మేడం మేము రిటైర్ అయిన తర్వాత కూడా ఉదయం లేస్తే మేమే వంట చేయాలి, మేమే టిఫిన్ చేయాలి, పిల్లలకంతా మేమే చూసుకోవాలి, వాళ్ళిద్దరు జాబ్స్కి వెళ్ళిపోతారు, మా కోడలు ఏదో తూతు మంత్రంలాగా పనిచేస్తుంది అనేసి. ఇక్కడ ఇది చాలా పెద్ద ఇష్యూ మా. ఎందుకంటే మీరైనా అలవాటు చేసి ఉండాలి ఫస్ట్ నుంచి. మీరమ్మ నా వల్ల కావడం లేదు, నువ్వు కూడా చెయ్యాలి అంటే వినే అమ్మాయి అయితే ఓకే. లేదా మీరు కూడా ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి అంతో ఇంతో మనీ పెట్టుకొని ఉంటారు, ఒక అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు, లేదా ఒక వంటామనే పెట్టుకోవచ్చు, అలా మీరు పక్క నుండి చేపించుకోవచ్చు. లేదా మీరు ఎంత చేసినా కానీ అమ్మాయి అసలు రావడం లేదు, మీకు అంత గుర్తింపు కూడా లేదు అంటే కలిసి ఉండాల్సిన అవసరం ఏముందమ్మా? నేనైతే అది చెప్తాను. మీకు ఒక గుర్తింపు లేకుండా మీకు పని ఎక్కువైతే 60 ఏళ్ళ తర్వాత కూడా కొడుకు కోడళ్ళు అన్నీ మీ మీద పడేసి వెళుతూ ఉంటే వాళ్ళని దూరంగా పెట్టండి, అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళు జరుపుకుంటున్నారు మొత్తం. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య 2-3 పెద్దవాళ్ళు వచ్చారు. అదేంటో ఒక సీజన్ లాగా వస్తూ ఉంటారు మాటల. ఒకళ్ళైతే వాళ్ళిద్దరు పాపం పెద్ద ఆఫీసర్స్, రిటైర్ అయిపోయారు, చాలా సాఫ్ట్గా ఉన్నారు ఆవిడ, ఆయనకు పెద్దగా హెల్త్ బాగుండదంట, ఈవిడ అన్నీ జరిపేవాళ్ళు. కొడుకు కోడలు కూడా మంచి జాబ్స్ చేస్తారు. ఏం లేదు, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుందంట వీళ్ళ మీద. మీరెందుకున్నారమ్మా అన్నాను నేను ఒకటే మాట అడిగాను, మరి అసిస్టెంట్స్ని పెట్టుకోవచ్చు కదా అంటే వాళ్ళు చేస్తే ఇష్టం ఉండదంట కోడలికి. ఇది చాలా తమాషగా ఉంది. నేనైతే మీ కర్మ మీ ఇది మీరు ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోతాను. అసలు నేనైతే వాళ్ళని పంపించేస్తాను, ఇల్లు వదిలేదే అస్సలు పట్టించుకోదంటమ్మా. ఇంటికి వస్తే ఇంకా అసలు గమ్మున కూర్చొని రూమ్లో నుంచి బయటకు కూడా రాదంట, ఫుడ్ కూడా రూమ్లో సప్లై చేయాలంటే. ఇలాంటి వాళ్ళని ఉంచుకోవాల్సిన అవసరం లేదమ్మా. కానీ
నేను ఆ మాట అడిగితే ఆవిడ ఏమన్నారో తెలుసా? నాకు మనవడు మనవరాలు చాలా ఇష్టమండి అని చెప్పారు. ఏం చేయాలి చెప్పండి మరి అలాంటప్పుడు ఇంక అడ్జస్ట్ అవ్వాలి. నాకు ఉన్నది ఒకటే కొడుకు కదా మేడం, కూతురు ఎక్కడో దూరంగా ఉంటుంది యుఎస్లో, ఈ బాబుని కూడా దూరంగా పెడితే మేము ఎలా ఉండాలి అనింది. ఇంకా అలాంటప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా, దాంట్లో ఇంకా వేరే క్వశ్చన్ ఉంటుందా? ఇలా ఉంటారు మా, ఎందుకంటే కొడుకు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరు అన్నీ వదిలేయాలి. ఇంకా మాట కూడా అనుకోకూడదు మీరు అసలు. లేదు మీకు చాలా కష్టంగా ఉంది, చేయలేకపోతున్నారు. కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు కదా, నాకు పనోళ్ళు చేస్తే ఇష్టం ఉండదు. ఇది అత్తలు కూడా అంటారు మా, పాపం కోడలు చచ్చేటంత చాకరీ చేస్తూ ఉంటే అన్నీ అమ్మాయే, నాకు ఫుడ్ కూడా నువ్వే పెట్టాలి అని అత్తగారులు కూడా ఉన్నారు, విసిగిచ్చేవాళ్ళు. రెండు వైపులా ఉంటారు. కానీ ఇప్పుడు మనం సపరేట్ హౌస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కోడళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము. సో అలాంటప్పుడు ఒక యంగ్స్టర్ అత్తగారితో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటే వాళ్ళని ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? కొడుకుతో చెప్పి బయటకు పంపించవచ్చు. అవునంటారా కాదంటారా? ఏముంది, మన వాళ్ళని మనవరాలని వారానికి ఒకసారి పోయి చూసి రావచ్చు. అంతే కదమ్మా. మీరు స్ట్రాంగ్గా ఉంటే, మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటే. లేదు అంటే మీరు ఫుల్గా బెండ్ అయిపోయి వాళ్ళు చెప్పినట్టు వినాలి. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆలోచించడం మొదలు పెడతారు చాలామంది. భర్తలు చెప్తారు మా, పాపం వాళ్ళ థింకింగ్ వేరేగా ఉంటుంది. ఎందుకు ఇలా ఉండాలి మనం, నువ్వు ఎందుకు ఇంత చాకరీ చేస్తున్నావు, వాళ్ళని పంపించేద్దాము, సపరేట్గా ఉందామని చెప్పేసి. కానీ ఆడవాళ్ళు ప్రేమ ప్రేమ, నా కొడుకు నా కూతురు అనుకుంటూ ఉంటారనమాట, నా మనవాళ్ళు నా మనవరాళ్ళు అని చెప్పేసి. సో చాకరీ తగ్గించుకోండి మా, మీరు చాకరీ చేసే ఏజ్ కాదు మీది 60 ఏళ్ళకి. అసిస్టెంట్స్ని పెట్టుకోండి, మీకు చేయగలిగినంత చేయండి. సంతోషంగా ఒక కూర చేయగలరా, చేసి పెట్టండి చాలు. తింటే తింటారు, లేకపోతే ఉంటారు, లేకపోతే వాళ్ళు వచ్చి చేసుకుంటారు, లేదా పనులు చేసి పెడితే తింటారు. మీరు పడి పడి చేయాల్సిన అవసరం లేదు మా. అలానే పిల్లల్ని కూడా ఎంతవరకు చూడగలరో అంతవరకే చూడండి. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు, వాళ్ళకు ఫుడ్లు. ఇంకా ఏంటి మా, మీ పిల్లలకు మీరే చేసుకున్నారు, మీ పిల్లలకు కూడా మీరే చేశారు, ఇంకా వాళ్ళేంటి చేసేది? బిడ్డల్ని కానీ మీ మీద వదిలేయడమా? లేదు, మీకు ఓపిక ఉంది, నేను సంతోషంగా చేస్తాను అనుకున్నారా, అసలు ప్రాబ్లమే లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి పిల్లలతో. మీ బిడ్డలకి మీరు అదొక గిఫ్ట్ లాగా ఇస్తున్నారు మీ టైంని అన్నమాట. సో ఇలా ఆలోచించాలి మా. ఇప్పుడు మీరు ఆలోచించండి, కొడుకుల్ని ఇంట్లో ఉంచుకోవాలా వద్దా? ప్రతి ఫ్యామిలీలో కండిషన్స్ వేరేగా ఉంటాయి మా. ప్రాబ్లం లేనప్పుడు అందరూ కలిసి ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే అందరం ఉన్నప్పుడు నిజంగా సంతోషం ఉంటుంది. లేదు, కొడుకుతో ప్రాబ్లం ఉంది, కోడలతో ప్రాబ్లం ఉంది, ప్రేమగా లేరు, పట్టించుకోవడం లేదు, ఉండాల్సిన అవసరం ఏంటిమ్మా? మీరు మీ వారు తోడుగా ఉన్నారు కదా, ఉండండి హ్యాపీగా. కానీ ఈ డిటాచ్మెంట్ మీకు ఎప్పుడు వస్తుందమ్మా? మీరు ఆలోచిస్తే వస్తుంది. డిటాచ్మెంట్ అంటే నేను బంధాలని పూర్తిగా తెంచుకోమని చెప్పను. 60 ఏళ్ల తర్వాత మరీ పాకులాడకండి. రూపాయి మిగిలిచ్చాలి, నేను టేస్టీగా చేసి పెట్టాలి, నా బిడ్డకు 4 రకాలు పెట్టాలి, నా మనవడికి 3 రకాలు పెట్టాలి, ఇలా ఆలోచించకండి మా. మీకు సాధ్యమైనంత వరకు చెయ్యండి. మీకు తెలుస్తుంది, అది మీ ఆలోచన శక్తి మా. నేను అదే చెప్తాను. బాధపడేటంతగా పని చేయకండి మా. మీ ఒళ్ళు సహకరించడం లేదు, తగ్గించేయండి పనులు, నా వల్ల కావడం లేదు అని చెప్పండి. కానీ ఇది ఎప్పుడు చెప్పగలరు? మీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు చెప్పగలరు. పూర్తిగా మీ పిల్లల మీద డిపెండ్ అయి ఉంటే, అమ్మ ఎందుకమ్మా పని వాళ్ళకి 5-10 వేలు ఇవ్వాలి, వేస్ట్ కదా అంటే మీరు చేయాలి, అవునా కాదా? అందుకనే తెలివిగా 50 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళు అంతో ఇంతో డబ్బులు మిగిలించుకోండి మా. మీ దగ్గర ఉన్నప్పుడు మీకు గ్రిప్ ఉంటుంది ఫ్యామిలీలో. మీ దగ్గర రూపాయి లేదు అంటే ఆఖరికి మీ హస్బెండ్ కూడా మీకు వాల్యూ ఇవ్వడు, మీ పిల్లలు కూడా మీకు వాల్యూ ఇవ్వరు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. పనులు చేయడం తప్పు కాదు, మీకు తగినంత పని చేయండి. బిడ్డలు మన దగ్గర ఉంటే చాలా సంతోషమ్మా. లాస్ట్గా చెప్తాను, నా బిడ్డ నా దగ్గరే ఉన్నాడు కౌశి. ఎందుకున్నాడు అంటే మేమందరం అడ్జస్ట్ అయిపోయామ్మా. నాకు ఏ ప్రాబ్లము లేదు వాళ్ళతో. పాపం బంగారులాగా ఉంటారు, నా కోడలు బంగారే, నా కొడుకు బంగారే. నేను అసిస్టెంట్స్ని పెట్టుకొని ఉన్నాను, ప్రతి పనికి పెట్టుకొని ఉన్నాను. మీరు అనొచ్చు పనోళ్ళు లేకపోతే తెలుస్తుంది అని. ఏం లేదమ్మా,
మాకున్న డబ్బుల్లో కొంచెం మిగిలించుకొని మా అసిస్టెంట్స్ని పెట్టుకుంటాను నేను. ఎందుకు అంటే ఓవర్ బర్డెన్ ఎవరికి అవ్వకూడదు. సో అన్నీ అడ్జస్ట్ అయిపోతాం మేము. సో అందరితో నేను బాగుంటాను, వాళ్ళు నాతో అంతకంటే బాగుంటారు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు కొడుకుతో ఉంటే తప్పేంటిమ్మా, హ్యాపీగా ఉండొచ్చు. అలా లేకపోతే అప్పుడు ఆలోచించేదాన్ని. ఇంకా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అయిపోయింది. 4 years కంప్లీట్ అయిపోయింది. నా కొడుకు పెళ్ళైపోయి పూర్తిగా అందరం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం. నేను చెప్పాను కదా, నా కోడలు ఒక బంగారు, నా కొడుకు ఒక బంగారు. ఓకేనా? మీ కామెంట్స్ ఏంటి? వెయిట్ చేస్తుంటాను నేను. బాయ్.